Welcome to Nationalist Hub. మాల్దీవులను బహిష్కరించాలంటూ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో చర్చ జరుగుతూ ఉంది. మాల్దీవులను తలదన్నే టూరిజం స్పాట్ మన దగ్గరే ఉండగా మాల్దీవులకు ఎందుకు దండగా అంటూ నెటిజన్లు విరుచుకుపడుతున్నారు. భారత ప్రధాని నరేంద్ర మోదీపై మాల్దీవుల సీనియర్ మంత్రులు చేసిన అవమానకరమైన వ్యాఖ్యల కారణంగా గణనీయమైన సంఖ్యలో భారత పర్యాటకులు మాల్దీవులకి హాలిడే ప్లాన్లని రద్దు చేసుకున్నారు. మన దేశంలోనూ చాలా పర్యాటక ప్రాంతాలున్నాయని వాటిని సందర్శించాలని పలువురు ప్రముఖులు కూడా సూచిస్తున్నారు. అందుకే 36 దీవులున్న లక్షద్వీప్ వైపు టూరిస్టులు క్యూ కట్టేస్తున్నారు. మై గవర్నమెంట్ ఇండియా నుండి వచ్చిన డేటా ప్రకారం గడిచిన 2 దశాబ్దాలలో ప్రపంచంలో చాలా ఆసక్తి కనబర్చిన దీవులుగా లక్షద్వీప్ నిలిచింది. ఈ విషయాన్ని మై గవర్నమెంట్ ఇండియా ఎక్స్లో పోస్ట్ చేసింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లక్షద్వీప్ పర్యటన కారణంగా దీవుల గురించి ఆన్లైన్లో చాలా మంది ఈ ప్రదేశం కోసం సెర్చ్ చేయటం మొదలుపెట్టేశారు. రాబోయే 20-25 రోజుల్లో మాల్దీవులకి వెళ్ళటానికి సంబంధించి బుకింగ్స్ విషయంలో తేడాలు స్పష్టంగా కనిపిస్తాయని పలువురు టూర్ ఆపరేటర్లు కూడా అంచనా వేస్తున్నారు. కొన్ని వెబ్సైట్స్ మాల్దీవులకి బుకింగ్లను నిలిపివేయాలని కూడా ఎంచుకున్నాయి. ఇక పూర్తిగా పర్యాటకం పైనే ఆధారపడిన మాల్దీవులకి వచ్చే టూరిస్టులలో అత్యధికం భారతీయులే. మాల్దీవుల్లో కొత్తగా ఏర్పాటైన ప్రభుత్వం కొంతకాలంగా భారత్కి వ్యతిరేకంగా వ్యవహరిస్తోంది. ప్రధాని మోదీ లక్షద్వీప్ పర్యటనతో ఆ కడుపు మంటను ఒక్కసారిగా బయటపెట్టేశారు మాల్దీవుల మంత్రులు. భారత ప్రజల డబ్బుతో బతుకుతూ భారత ప్రధానిని అనే అంత గర్వమా మీకు అంటూ ఇప్పటికే మాల్దీవుల పర్యటన కోసం బుక్ చేసుకున్న వారు క్యాన్సిల్ చేసుకుంటున్నారు. ఇక సోషల్ మీడియాలో తీవ్ర స్థాయిలో చర్చ జరుగుతూ ఉండగా అసలు మాల్దీవులకే ఎందుకు వెళ్ళాలి, లక్షద్వీపులకి ఏం తక్కువ, అక్కడున్న ప్రత్యేకతలేంటి, ఇక్కడ లేనివేంటి ఓసారి పోల్చి చూసే ప్రయత్నం చేద్దాం. అరేబియా సముద్రంలో ఉండే లక్షద్వీప్ 36 దీవుల సముదాయం. 1956లో ఈ దీవులను కేంద్రపాలిత ప్రాంతంగా గుర్తించారు. 1973లో వీటికి లక్షద్వీప్ అనే పేరు పెట్టారు. అంతకుముందు ఈ ప్రాంతాన్ని లక్కదీవ్ అని పిలిచేవారు. లక్షద్వీప్ చేరుకునేందుకు 2 రకాల మార్గాలున్నాయి. వాటిలో ఒకటి సముద్ర ప్రయాణం కాగా రెండవది విమాన ప్రయాణం. కేరళలోని కొచ్చిని లక్షద్వీప్కి గేట్వేగా పేర్కొంటారు. కొచ్చి నుంచి సముద్ర మార్గంలో నౌక ద్వారా లక్షద్వీప్ వెళ్లాలంటే 14 నుంచి 18 గంటల సమయం పడుతుంది. కొచ్చి నుంచి లక్షద్వీప్కి పలు సమయాల్లో 7 నౌకలు అందుబాటులో ఉన్నాయి. ఈ నౌకలు కొచ్చి లక్షద్వీప్ల మధ్య పర్యాటకులని తరలిస్తుంటాయి. ఆయా ప్రాంతాలకు చేరుకున్న తర్వాత చిన్న పడవల్లో బీచ్లు, పర్యాటక ప్రాంతాలకు చేరుకోవచ్చు. కొచ్చి నుంచి విమానంలో లక్షద్వీప్ వెళ్లాలంటే సుమారుగా గంటన్నర సమయం పడుతుంది. ఇక్కడ నుంచి విమానం ద్వారా అగట్టి, బంగారం దీవులని చేరుకోవచ్చు. ఇండియన్ ఎయిర్లైన్స్ కొచ్చి నుంచి లక్షద్వీప్కి విమాన సర్వీసులు నడుపుతుంది. లక్షద్వీప్లోని అగట్టి ప్రాంతంలో ఎయిర్ స్ట్రిప్ ఉంది. అగత్తి నుంచి కవరత్తి, కత్మత్ లాంటి పర్యాటక ప్రాంతాలకు పడవల్లో వెళ్ళొచ్చు. ఈ ద్వీప సమూహంలోని రాజధాని నగరం కవరత్తి ఎంతో అద్భుతంగా ఉంటుంది. స్కూబా డైవింగ్, వాటర్ స్పోర్ట్స్ వంటి అదనపు ఆకర్షణలకు కొదవలేదు. కత్మత్ ద్వీపం పగడపు దిబ్బలతో ఉంటుంది. ఇక్కడ స్నార్కెలింగ్ కార్యకలాపాల్లో కూడా పాల్గొనవచ్చు. ద్వీపం చుట్టూ ఉన్న సముద్రాన్ని అన్వేషించడానికి అనువైన గమ్యస్థానం. మహానగరం ఎత్తైన మైదానాలపైన ఉంది. ఈ ప్రాంతంలో సందర్శకులు వాటర్ స్పోర్ట్స్ కార్యకలాపాలను బీచ్లలో ఆనందించవచ్చు. కాపు అటోల్లో ఉన్న మాఫుషి మరొక ప్రసిద్ధ గమ్యస్థానంగా చెప్పుకోవచ్చు. అద్భుతమైన బీచ్లు మాఫుషి జైలుకి ప్రసిద్ధి చెందింది. ఇక్కడ స్నార్కెలింగ్, బీచ్ స్టోల్స్, సన్బాత్ వంటి విభిన్న రకాల కార్యకలాపాలకు మార్గంగా ఉంది. హితాధు అడ్డు సిటీలో 5.3 చదరపు మైళ్ల విస్తీర్ణంలో ఉంది. ఇక్కడ అడ్డు నేచర్ పార్క్ బాగా ఫేమస్. మాల్దీవుల సగటు ఉష్ణోగ్రత 23 డిగ్రీల నుంచి 31 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉండగా లక్షద్వీప్ దీవుల్లో ఉష్ణోగ్రత 20 డిగ్రీల సెల్సియస్ నుండి 30 డిగ్రీల సెల్సియస్ మధ్య ఉంటుంది. మాల్దీవుల సందర్శనకు ఉత్తమ సమయం నవంబర్, ఏప్రిల్ మధ్య ఉంటుంది. అక్టోబర్, మే మధ్య ఎప్పుడైనా
ఎప్పుడైనా లక్షద్వీప్ని సందర్శించవచ్చు. ఇక లక్షద్వీప్ దీవులని సందర్శించడానికి భారతీయ ప్రయాణికులకి వీసా అవసరం లేదు. విదేశీ పర్యాటకులందరూ దీవుల్లోకి ప్రవేశించడానికి వీసా పొందాలి. ఇక భారతదేశ ప్రభుత్వం రూపొందించిన నిబంధనల ప్రకారం వీసా చెల్లుబాటు 15 రోజుల నుండి 6 నెలల వరకు ఉంటుంది. మాల్దీవులని సందర్శించాలనుకునే భారతీయులకి ముందస్తు అనుమతి అవసరం లేదు. అయితే 30 రోజుల వీసా ఆన్ అరైవల్ సౌలభ్యం కూడా ఉంటుంది. ఒక మాల్దీవియన్ రూపియా భారత కరెన్సీలో 4.63 రూపాయలకి సమానమని గుర్తుపెట్టుకోవాలి. మాల్దీవుల ట్రిప్ కోసం ఒక వ్యక్తికి రౌండ్ ట్రిప్ విమాన సగటు ధర 30,000 రూపాయలు, వసతి 7,000 రూపాయల నుండి మొదలవుతుంది. ఇక లగ్జరీ హోటళ్లకి చాలానే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. మరి అక్కడ ఒక రోజు భోజనం ఖర్చు సగటున 1,000 రూపాయలు ఉండగా పలు ప్రాంతాల సందర్శన ఖర్చు ఒక రోజుకి సగటు 4,500 ఉంటాయి. ఇక ఇతర ఖర్చులకి తక్కువలో తక్కువ 5,000 ఉంటుంది. ఇక లక్షద్వీప్ కోసం ఒక వ్యక్తికి రౌండ్ ట్రిప్ విమాన సగటు ధర 13,000 దాకా ఉంటుంది. అదే షిప్లో కొంచెం ముందుగా ప్లాన్ చేసుకుని వెళ్తే ఇంకా ఖర్చు తగ్గుతుంది. వసతి ఖర్చు 2,000 నుండి స్టార్ట్ అవుతుంది. ఇక భోజనం రోజుకి సగటున 300 రూపాయలు ఉండొచ్చు. సందర్శనకు సంబంధించి 2,000 రూపాయల ఖర్చు ఉంటుంది. ఇతర ఖర్చులు 3,000 రూపాయల దాకా ఉంటుంది. ఇక మాల్దీవులతో పోటీ పడే అన్ని అందాలు లక్షద్వీప్లో ఉన్నాయి. కాబట్టి రాబోయే రోజుల్లో అక్కడ వసతికి సంబంధించి కూడా సదుపాయాలు ఊహించని విధంగా పెరిగిపోనున్నాయి. ఇక భారతీయులు అక్కడికి వెళ్లి ఎంజాయ్ చేయటమే బాకీ. జాతీయవాద జర్నలిజానికి అసలైన వేదిక నేషనలిస్ట్ హబ్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ పై క్లిక్ చేయండి.